మీరు ఎప్పుడైనా 6G వస్తే ఎలా ఉంటుందో ఆలోచించారా? 6G ఆల్రెడీ డెవలప్మెంట్ లో ఉంది. ఇప్పుడు 5G బానే ఉంది కదా, 6G ఎందుకు బ్రో అనుకుంటే ఎందుకు? ఇప్పుడున్న టెక్నాలజీకి 5G స్పీడ్ సరిపోతుంది. బట్ ముందు ముందు వచ్చే టెక్నాలజీకి మీకు ఈ 5G స్పీడ్ అనేది 3G లాగా అనిపిస్తుంది. 6G స్పీడ్ 5G కంటే 100% ఫాస్ట్ గా ఉంటుంది. అంటే ఒక ఫుల్ HD మూవీ 1 సెకండ్ లో డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ 6G వల్ల లేటెన్సీ ఆల్మోస్ట్ ఉండదు. అంటే బఫరింగ్ అవ్వడం లేదా ఏదైనా యాక్షన్ డిలే అవ్వడం లాంటివి అస్సలు ఉండవు. అండ్ మీరు AR కూడా ఏ ప్రాబ్లం లేకుండా యూజ్ చేయొచ్చు. AR అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, అంటే డిజిటల్ కంటెంట్ ని రియల్ వరల్డ్ లో ప్రొజెక్ట్ చేయగలిగే టెక్నాలజీ. ఇకపోతే VR అంటే వర్చువల్ రియాలిటీ కూడా స్మూత్ గా రన్ అవుతుంది. మనం మిషన్స్ ని కూడా ఎక్కడ నుండైనా కంట్రోల్ చేయొచ్చు. ఇక ఇంత స్పీడ్ ఉంటే హోలోగ్రామ్ కాల్స్ కూడా పాసిబుల్ అవుతాయి. అంటే మీరు నార్మల్ గా మాట్లాడే వీడియో కాల్స్ కాకుండా మీ ముందే 3D లైవ్ ఇమేజెస్ కనబడతాయి. దాంట్లో మీరు మాట్లాడే పర్సన్ మీ ముందే ఉన్నట్లు కనబడతారు. ఇక 6G ప్లస్ AI కాంబినేషన్ అయితే మనం ఊహించిన లెవెల్లో ఉంటుంది. మీ మొబైల్స్ అయితే చాలా అడ్వాన్స్ అయిపోతాయి. డాక్టర్స్ ఎక్కడి నుండైనా రోబోట్స్ తో ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వేరే కార్స్ తో కమ్యూనికేట్ కూడా చేయగలవు. ఇక అన్ని ఆటోమేటిక్ గా అయిపోతాయి. బట్ ఏ విషయంలో అయినా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదా. సో ఇంత స్పీడ్ నెట్వర్క్ తో రిస్క్ కూడా ఉంది. డేటాని స్పీడ్ అండ్ ఎక్కువ అమౌంట్ లో కలెక్ట్ చేస్తారు కాబట్టి అంతే స్పీడ్ గా ఆ డేటాని స్కామ్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ మనుషులు చాలా లేజీగా అయిపోతారు. మెయిన్ గా ఈ టెక్నాలజీకి అడిక్ట్ అయిపోతారు. ఇలా ఆలోచిస్తే ముందు ముందు టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేసేలా ఉంది.